పేదవారి ఆత్మగౌరవ ప్రతీక సొంత ఇల్లు అని వారి కలలను సాకారం చేయడానికి ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని దేశేపేట 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ జోషి అన్నారు. వరంగల్ నగరంలోని ఓసిటీలోని మంత్రి క్యాంపు కార్యాలయం ఆవరణలో దేశేపేట 13వ డివిజన్ అర్హులైన పేదలకు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఉత్తర్వులు జారీ చేసి అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ జోషి మాట్లాడుతూ ప్రతి నిరుపేద బిడ్డకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, రానివారు రాలేదని బాధపడకుండా నిరుపేదలైన ప్రతి ఒక్కరికి వచ్చేలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టించి చూపిస్తుందని అన్నారు. ఈనాటి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ ఎమ్మెల్సీ. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు మన తూర్పు నియోజకవర్గం మినిస్టర్ కొండా సురేఖ మేడం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. దానిలో మా డివిజన్ 13వ డివిజన్లో టోటల్గా 192లో ఈ ఫస్ట్ విడతల 66 శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మీతో కూడా చాలామంది కాల్ చేస్తున్నారు, కానీ వాళ్ళు 66 ప్రొడ్యూసింగ్ కాపీ వచ్చింది ఇందిరమ్మ ఇల్లు బాపతి. టోటల్గా మేము 192 అప్లై చేస్తే ఫస్ట్ విడతల 66 శాంక్షన్ జరిగింది. మిగతా బాపతి కూడా 2వ విడతలు వస్తాయి. 3వ విడత రెగ్యులర్గా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మళ్ళీ కొన్ని రోజుల 2వ విడతలు కూడా శాంక్షన్ అవ్వబోతుంది. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.